హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో జనసేన పైన సుగాలి ప్రీతి హత్య కేసు ఏదైతే ఉందో, సో వాళ్ళ అమ్మగారు మాత్రమే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఆమె మాట్లాడినా పర్లేదు కానీ ఇక్కడ కొన్ని యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. సో ఆమె మాట్లాడింది కూడా అంటే ఏం మాట్లాడుతుందంటే, మీరు మా ఆ కేసుని ఏదైతే ఉందో సో రాజకీయంగా వాడుకున్నారా అని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది. ఓకే. అది ఏ న్యూస్ ఛానెల్‌లో వచ్చిందో చాలా మందికి తెలుసు. సాక్షి న్యూస్ ఛానెల్‌లో వచ్చింది. సో ఎంత ట్రస్టబుల్ ఛానెల్ అనేది అందరికి తెలుసు. అంత మంచి ట్రస్టబుల్ ఛానెల్, అంత గొప్ప ఛానెల్. సో ఏదైనా గాని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల మనోభావాలు ఏదైతే ఉన్నాయో అదే దానికి సంబంధించిన ఛానెల్ అది. 100% నిజాయితీగా నిప్పు లాంటి నిజాలు మాట్లాడే ఛానెల్. సో అందులో న్యూస్ వచ్చిందంటే అది 100% నిజమే అయి ఉంటది. మీ అందరికి తెలిసిందే. సో అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్న అనే ఒక యూట్యూబర్ ఛానెల్ ఉన్నది. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి వాడు రావణ్ అనే పేరట. నాకు కూడా ఐడియా లేదు. బట్ మొత్తం వీడియో మొత్తం పవన్ కళ్యాణ్ మీదనే వీడియోలు చేస్తుండు. సో ఒక్కొక్క వీడియో చూస్తున్నా నేను. ఒక పవన్ కళ్యాణ్‌ని ఒకసారి 'ప్రకాష్ రాజ్‌ని' పిలిపించి తిట్టి అంటే ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌కి నాలెడ్జ్ లేదు, తెలివి లేదు అని జెప్పించడం. అండ్ ఇంకొక ఛానెల్ ఏముంది 'క్రాంతి'. 'క్రాంతి' ఇన్ని రోజులు అంటే ఒక్కసారి గూడా సుగాలి హత్య కేసులో విషయంలో ఒక్కసారి గూడా వీడియో చేయని అతను 2014 నుంచెల్లి 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు ఒక్క వీడియో చేయలేదు. అంతకుముందు వీడియోలు చేయలేదు. ఇప్పుడు వీడియో లేదు. అంటే సుగాలి హత్య కేసు మీద అతనికి ఎటువంటి వీడియో చేయని అతనోడు పవన్ కళ్యాణ్ గురించి మొన్న మ్యాటర్ రాగానే వీడియో చేసేసిండు. ఓకే. ఆయనకు ఉండే సరే వ్యూస్ కోసం చేసిండా లేకుంటే ఫండ్స్ వచ్చినాయా అది పక్కన పెట్టేద్దాం అది గూడా. అండ్ ఇంకొక ఛానెల్ ఉంది 'సాయి' అని చెప్పి, జర్నలిస్ట్ 'సాయి'. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్‌ని అంటే పవన్ కళ్యాణ్ సీబీఐకి ఎటిఎన్ని ఎట్లనే చేసి సీబీఐ తోటి ఒప్పించి సీబీఐ తోటి నిజాలు చెప్పించాలని, సీబీఐ ద్వారా అయితేనే మొత్తం నిజాలు బయటపడతాయని ఎట్లనే చేసి మీరు అధికారంలో ఉన్నారుగా బీజేపీ తోటి మాట్లాడైనా గాని ఎట్లనే చేసి మోదీ గారితోని మాట్లాడినా గాని సో ఫస్ట్ అయితే అది రప్పించేయండి. అది చెప్పించేయండి. ఆ నిర్దోషుల్ని దొరకబట్టండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. బట్ ఈళ్ళందరూ ఎంత అంటే ఒకడేమో మతం కారణంగా మాట్లాడే వ్యక్తి ఒకడు. ఏ యూట్యూబ్ ఛానెల్‌లో నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన ఈ 3 పాయింట్లలోనే అతను మొత్తం మతం పరంగానే. ఒకటి మోదీ, మోదీ గురించి టార్గెట్ చేయాలి. 2 పవన్ కళ్యాణ్ గురించి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడనుకో టార్గెట్ చేయాలి. ఇంకొకరు ఇంకొక మన ఏజుడ్. ఏజుడ్ ఎన్ని వీడియోలు చేసినా నాకు సంబంధం లేదు. ఏజుడ్ ఎప్పుడైతే ఈ వీడియో చేస్తాడో సనాతనం ధర్మ గాని, ఏదైనా ఇట్లా మోదీని పొగిడినట్టు గాని అప్పుడు ఎన్‌కౌంటర్ చేయాలి. ఇంకెవరు ఈయన పేరు మర్చిపోయినా 'వీఆర్ రాజా'. 'వీఆర్ రాజా' వందల వేల వీడియోలు చేయని అందులో నాలెడ్జ్ సగం సగం అటున్నా, సగం ఇటున్నా నాకు సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే సనాతన ధర్మం గాని, మోదీని పొగిడిన ఒక వీడియో ఉన్నదంటే అది తీసుకొనొచ్చి ఏసుకోవాలి. ఇది ఒకరి క్యారెక్టర్. ఇంకొకరేమో ఈడు బెట్టింగ్ యాప్స్ చేస్తా ఉంటాడు. బెట్టింగ్ యాప్‌లు ఆహ్, బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేసి ఫుల్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరూ మానేసిర్రు కాబట్టి వాడు కూడా మానేసిండు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తలేడు. వాడు కూడా నీతులు చెప్తుండు. ఓకే. ఎవరికి? పవన్ కళ్యాణ్‌కే. అంత అంత నిజాయితీ గల వ్యక్తి ఆడు. ఇంకొకళ్ళేమో ఛానెల్ న్యూస్ సూపరేటర్ ఏం ఛానెల్ అనేది చెప్పేసినది. 100% నిజాలు నిప్పులు నాటి నిజాలు మాట్లాడే ఛానెల్. ఇంకొకడేమో వాడు ఏం మాట్లాడతాడో ఏందో తెలవది. సో వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఏందో ఆళ్ళు వందల వేల వీడియోస్ ఉంటాయి. రోజుకు వందల వేల వీడియోస్ వస్తా ఉంటాయి. సరే వీళ్ళు ముగ్గురు నలుగురు కాకుండా ఇంకా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుర్రు. అసలు కేసు ఏంది? అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడొచ్చింది? పవన్ కళ్యాణ్ నిజంగానే అంటే ఆమెకు అన్యాయం జరగాలని చూసిండా? పవన్ కళ్యాణే అంటే ఇప్పుడు లాస్ట్‌కు తప్పించుకుంటుండా? మాట్లాడదాం ఫస్ట్ కాంచెల్లి. పవన్ కళ్యాణ్ ఈ కేస్ అందరికి మీ అందరికి తెలిసే కదా! ఒకసారి ఒక చిన్న బ్రీఫ్‌గా చెప్పేస్తా. సో కర్నూలు జిల్లా ఒక స్కూల్ హాస్టల్‌లో సుగాలి అనే అమ్మాయిని ఆహ్, అంటే హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడదీసి చనిపోయి ఉంది. పోలీసులేమో డైరెక్ట్‌గా ఏం రాసిర్రంటే ఈమె ఆత్మహత్య అని రాసిర్రు. బట్ తర్వాత తెలిసిందేందంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గాని అన్నిట్లో గాని కొన్ని కొంచెం అన్నీ బయటపడ్డాయి. సో మొత్తానికి అందరికి తెలిసే ఉంటది ఇన్ఫర్మేషన్. ఒక ముగ్గురు పేర్లొచ్చినాయి. ఆళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి సో వాళ్ళు ఆ 2017లో ఈ కేసు జరిగితే 2018 అక్టోబర్ వరకు సో మొత్తానికైతే కాదు, వాళ్ళు కాదని చెప్పి డీఎన్ఏ ప్రకారం అయితే వీళ్ళు కాదు అని చెప్పి వచ్చిందట మ్యాటర్ అది. సో తర్వాత ఏం జరిగింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడొచ్చింది కేసు? 2019 వరకు ఆయనకి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సుగాలి హత్య కేసు అనేది
అప్పటి వరకు ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ నోట్లోకొచ్చే వరకు, పవన్ కళ్యాణ్ తెలిసే వరకు ఎవరికీ తెలీదు. సో, ఎవరికీ తెలియని కేసు, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియని కేసు పవన్ కళ్యాణ్ హ్మ్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర రావడంతోటే దానికి ఊపిరి పోసుకుంది. నిజమా? కాదా? మీరు కామెంట్‌లో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ దగ్గరికి రాంగానే పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? ఫస్టు ఇటు టీడీపీని నిందించడం, వైఎస్ఆర్‌సీపీని నిందించలేదు. 2019 గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఎవరిని నిందించాలనుకోలేదు ఆయన. ఫస్ట్ ఏం చేసిండు? నాకు సుగాలి ఈ హత్య కేసులో సో, ఇంకా నిర్దోషులుగా ఎవరైతే ఉన్నారో ఆళ్ళు నిర్దోషులా? కాదా? సో, ఇంకెవరైనా నిందితులున్నారా? మొత్తం తెలుసుకొని మొత్తం వాళ్ళకు సో, న్యాయం జరిగించే బాధ్యత నాది. నన్ను అందరూ ఓటేసి గెలిపించండి. నేను అధికారంలోకి రాగానే అంటే 2019లో ముచ్చట ఇది. నేను అధికారం రాగానే ఫస్ట్ సంతకం సుగాలి ఈ కేసు పైన పెట్టేస్తా. సో, సీబీఐకి అప్పచెప్తున్నా, నేను ఎవరికి అప్పచెప్తున్నా పక్కకు పెడితే నేను న్యాయం చేపిస్తా అన్నాడు. అంటే టీడీపీ ప్రభుత్వం తోటి ఫస్ట్ ఆయన ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్టు మీ అందరికి తెలిసే ఉంటది. ఇయర్స్ మర్చిపోయినా గానీ, చిరంజీవి గారు పార్టీ పెట్టిర్రు. తర్వాత చిరంజీవి గారు పార్టీ 18 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో కలిపేస్తారు. తర్వాత జనసేన పార్టీ పెట్టిండు. జనసేన పెట్టిన తర్వాత సో, ఆయన ఫస్ట్ టైమ్ పోటీ చేయకుండా వైఎస్ఆర్‌సీపీ బెటరా? టీడీపీ బెటరా? అంటే టీడీపీ బెటర్ అని చెప్పి సపోర్ట్ ఇచ్చిండు. టీడీపీను, బీజేపీ అప్పుడు సో, వాళ్ళ అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు 2019 వచ్చేసరికి ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీ కూడా నిందించిండు. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కూడా అన్నాడు మాటలు. టీడీపీని ఏమి వదిలిపెట్టలే. టీడీపీని అన్నందుకే కదా! టీడీపీని, వైఎస్ఆర్‌సీపీని ఇద్దరిని వాయించినందుకే ఆయన 2019లో ఒక్క సీటుతోటే ఒక సీట్ ఇచ్చిర్రు. ఆ ఒక్క సీటు కూడా ఆయన గెలవలేదు. ఆయన 2 చోట్ల ఓడిపోయిండు. భీమవరంలో ఇంకెక్కడో పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిండు. అదే ఒకవేళ మొత్తం సీట్లు మీరు గెలిపించి అప్పుడే సీఎం చేసుంటే ఈ కేసు అప్పుడే క్లోజ్ అయిపోయేది. కానీ 2019 అసలు అధికారంలో లేని జనసేన ఎట్లా న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్? 2019లో ఇయ్యలేదు. 2019 కన్నా ముందు ఆయన ఏమన్నా గెలిచిండా? అంటే అసలు పోటీనే చేయలేదు. సరే 2019 నుంచి 2024 వరకు ఉన్నది ఎవరు? అది వైఎస్ఆర్‌సీపీ. ఆ నిర్దోషులుగా బయటపడ్డ వాళ్ళలో కొందరు ఫస్టు టీడీపీలో ఉన్నారట. వైఎస్ఆర్‌సీపీ రాగానే వైఎస్ఆర్‌సీపీ జంప్ అయ్యారట. అంటే రాజకీయంగా ఎవలెవలు లాభపడి ఎవలెవలు వాళ్ళని కాపాడాలని చూసిర్రో మీకు అర్థమైతది ఈ పాయింట్‌లలో. నేనేదో నాకు తెలుసని చెప్పి మొత్తం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అందులో కొన్ని మీకు అర్థమైపోయి ఉంటది. ఏ పార్టీలోకి జంపంగానే ఎవలెవలు ఎటు సపోర్ట్ ఇస్తారనేది. అప్పుడేమో టీడీపీలో ఉన్నారు. అదే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ రాగానే వైఎస్ఆర్‌సీపీలో జంప్ అయ్యారట. సరే ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. మీకు క్లారిటీ వచ్చింది. అప్పుడు 2019 నుంచి 24 మధ్యన పోరాడింది ఎవరు? సుగాలి హత్య కేసులో న్యాయం చేయాలి, సీబీఐకి అప్పజెప్పాలన్నది ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నాడా? అన్న తర్వాత మీరు సీబీఐకి అప్పగిచ్చిర్రా? లేదు. సీబీఐకి అప్పగిస్తున్నాం అని చెప్పి ఒకటి మాట్లాడిర్రు. డ్రామానో ఏదో చేసిర్రు. సీబీఐ వాళ్ళు మొత్తానికి టేకప్ కాలేదు అది కేసు. ఆ కేసు అట్లా ఉండంగానే సో, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది అంటే భూములు గాని అవి ప్రొవైడ్ చేస్తారు ఈ కేసులలో. సో, అది వాళ్ళకి కల్పించాలని మీరు డిసైడ్ అయ్యారు. అందులో తప్పు లేదు. ఆళ్ళు భూమి ఇచ్చిర్రు. 5 ఎకరాల భూమి, కొన్ని సెంట్ల ఇల్లుకు సంబంధించిన కొన్ని సెంట్లు భూమి అండ్ ఒక జాబు, కొంత మనీ. సో, అన్నీ ఇప్పిచ్చేసిర్రు. మీరు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కరెక్ట్‌గానే వాళ్ళకి ఇప్పేసేసిర్రు. వాళ్ళని కూల్ చేసిర్రు. ఆమె ఈ 5 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు సో, ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాట్లాడి సీబీఐకి అప్పగించింది అన్నాడు. సీబీఐకి అప్పగించిన అని చెప్పిర్రు. తర్వాత సో, వాళ్ళకేదైనా కాంపెన్సేషన్ కూడా పోరాడిండు. కాంపెన్సేషన్ కూడా ఇప్పిచ్చిర్రు. సో, ఇదంతా పోరాడింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ ఎప్పుడైండు? 2024 ఎలక్షన్ ఆ టైంలో ఏం జరిగింది? జగన్ అన్నకి ఇక్కడ దెబ్బ తాకింది. చూసిర్రా మీరు? జగన్ అన్నకి దెబ్బ తాకినప్పుడు మొత్తం న్యూస్ ఛానల్‌లు, ఆ ఛానల్‌లు, ఈ ఛానల్‌లు వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడైతే 2019 ఆ టైంలో జరిగిందో, 2000 ఆ టైంలో ఎప్పుడో నాకు గుర్తులేదు. ఆ కేసు ఎంత అయితే సెన్సేషన్ అయిందో, ఈ జగన్ అన్న దెబ్బ కూడా అంత సెన్సేషన్ అయింది. అవునా కాదా మీరు మాట్లాడుర్రి. సో, ఇప్పుడు ఈ దెబ్బ పెట్టుకునే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు? జగన్. సో, నేను ఎలాగో 2019లో పోటీ చేసిన, అన్ని సీట్లలో పోటీ చేసినా నేను గెలవలేదు. సో, ప్లస్ మన చంద్రబాబు నాయుడుని తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రజలలో జగన్ గారికే సపోర్ట్ ఉంది అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ జగన్‌ని పక్కకు తప్పించినట్లయితే మనం అధికారంలోకి వస్తే మన పనులు మనం చేసుకోవచ్చు. మనం మన పనులు మనం అంటే సో, ప్రజలకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ అధికారంలోకి రావాలి. అవునా కదా? ఫస్ట్ అధికారం రావాలంటే మళ్ళీ టీడీపీని తిట్టేసి ప్లస్ ఇటు వైఎస్ఆర్‌సీపీని తిడితే
మళ్ళీ ఎవరు లాభపడతారు చెప్పండి? డైరెక్ట్‌గా మీరే చెప్పండి. ఎవరికి ఓట్లేస్తారు? టీడీపీకి పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడే టీడీపీకి ఓట్లేస్తుర్రు. పవన్ కళ్యాణ్ ఒకవేళ టీడీపీ కాదు అన్నాడనుకో, టీడీపీ సపోర్టర్స్ వైఎస్ఆర్‌సీపీకి ఏస్తారు. వైఎస్ఆర్‌సీపీ వోళ్ళు వైఎస్ఆర్‌సీపీకి ఏస్తారు. మధ్యల జగను పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ మళ్ళీ ఓడిపోతారు. సో, మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవరు? వైఎస్ఆర్‌సీపీ. ఈ 5 సంవత్సరాల్లో న్యాయం జరిగిందా? ఈ 5 సంవత్సరాల్లో సీబీఐకి అప్పగించడం గాని, సో, వాళ్ళొచ్చి ఇన్వెస్టిగేషన్ అని జరిగిందా? జరగలేదు. సో, ఈ కేసు ఎంతవరకెళ్ళింది? ఎంతవరకు ఎళ్ళాలో అంతవరకే ఎళ్ళింది. మరి 2014 నుంచి 19 వరకు ఉన్నోళ్ళు 2019 నుంచి 2024 వరకు ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్‌లు, ఈ వీడియోలు, ఇప్పుడు మాట్లాడిన నేను చెప్పిన ఇన్ఫార్మర్స్ అంటే ఈళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, అప్పుడెందుకు జగన్‌ని టార్గెట్ చేయలేదు? అప్పుడెందుకు న్యాయం జరగలేదని పోరాడలేదు? అప్పుడు వ్యూస్ రావు కాబట్టా? ఇప్పుడు వ్యూస్ వస్తాయనా? ఓకే. వాళ్ళ ఇష్టం వాళ్ళ పైన వాళ్ళని అన్నంత మాత్రాన మనం అచ్చేలి, పీకేలి పోయేది లేదు గానీ, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తది. ఎందుకు? నీకు ఫస్టు అసల ఈ విషయం బయటికి రావాలంటే ఎవరైనా ఒక పెద్ద వాయిస్ రావాలి. సుగాలి హత్య కేసు నీకు అట్‌లీస్ట్ ఆ భూమి ఇప్పించడానికి రీజన్ ఎవరు? పవన్ కళ్యాణే. ఎందుకు? పవన్ కళ్యాణ్‌ని తీసేయాలి. ఈ మొత్తం కేసులలో పవన్ కళ్యాణ్‌ని పక్కకు జరిపేసిర్రు. అసలు తెలవదు పవన్ కళ్యాణ్‌కి ఏం తెలవదు. ఏం జరిగి ఉంటది చెప్పండి? మీరు చెప్పుర్రి. మొత్తం మీరు ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుర్రి. అసలు జనాలలకు పవన్ కళ్యాణ్ ఒకవేళ అసలు ఆ పార్ట్‌లో సుగాలి హత్య కేసు ఎన్నో హత్య కేసులు జరుగుతున్నాయి. ఎన్నో మర్డర్ ఇసొంటి రేప్ అండ్ మర్డర్‌లు జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఒక పెద్ద వ్యక్తి గాని, ఒక పెద్ద ఆయన దగ్గరికెళ్ళకుండా ఆళ్ళు మాట్లాడకపోతే అది అసలు ఆళ్ళ లోపలనే ఎళ్ళిపోతది. అది ఉన్నదో లేదో గూడా తెలవదు. ఇట్లా ఎన్నో కేసులు జరుగుతున్నాయి. ఈ ఒక్క కేసు ఎందుకు హైలైట్ అయింది? ఈ ఒక్క కేసు ఎందుకు ఇంత సెన్సేషన్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అవునా కదా? పవన్ కళ్యాణ్ వల్లనే ఇంతమందికి తెలిసింది. ఇంతమంది దగ్గరికి వెళ్ళింది. ఆళ్ళకి జరగాల్సిన సరే మొత్తం న్యాయం జరగలేదు. 100% న్యాయం జరిగిందా అంటే ఇంక జరగలేదు. ఇంకా కేసు నడుస్తూ ఉంది. ఇంకా మరి సీబీఐ దగ్గరికెళ్తదా? పవన్ కళ్యాణ్ గారు గూడా ఏమనన్నారు? అంటే దాన్నేమంటారు? పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయన్నట్లు అంటే నేను మాట్లాడినోళ్ళే నాకే అపోజిట్ అయ్యారు. నేను పాజిటివ్‌గా ఎవరికైతే నేను మాట్లాడినో వాళ్ళే నాకు అపోజిట్ అయ్యారు. సో, దాన్ని గూడా పక్కకు పెట్టేసి ఆయనేమన్నాడు? ఈ కేసు ఏదైతే ఉందో హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి చెప్పుదాం. సో, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత ఇదేం జేయాలనో అది జేయాలని ఆయన చెప్పిండు. 2024లో అధికారంలోకి వచ్చినంకనట ఆహ్, ఎవరైతే ఈ సుగాలి వాళ్ళ మదర్ ఉన్నారో, ఆ మదర్‌ని పిలిపిచ్చి మరి డీజీపీ గారిని వీళ్ళందరిని కల్పిచ్చి హోమ్ మినిస్టర్ గారిని అందరిని కల్పిచ్చి మాట్లాడిచ్చింది పవన్ కళ్యాణ్. మీరు కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. ఫస్టు మాట్లాడిచ్చిందే పవన్ కళ్యాణ్. మాట్లాడిచ్చిన తర్వాత సరే ఫర్దర్‌గా ఏం జరుగుతుందని చూస్తున్నారాళ్ళు. ఇంకా కేసు సో, సీబీఐకొస్తే సీబీఐ వాళ్ళేమో తీసుకుంటలేరు. సరే దీని వెనకాల ఎన్ని రాజకీయాలున్నాయో ఇప్పటికి గూడా చెప్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినప్పటికీ పూర్తి అధికారం ఎవరి దగ్గరుంది? చంద్రబాబు నాయుడు దగ్గరుంది. పూర్తి అధికారం. మీరు పూర్తి అధికారం 2019లో ఇచ్చుంటే అప్పుడు ఆయన మాట తప్పిండంటే అదొక అర్థం ఉంది. ఇప్పటికి గూడా పూర్తి అధికారం ఈయన దగ్గర లేదు. అయినా గూడా ఆయన జేయాల్సింది ఆయన జేస్తుండు. ఓకే. ఎవరు? పవన్ కళ్యాణ్. సరే ఆయన మీద నిందలేసిర్రు. ఇన్ని రోజులు టాపిక్ రాలే. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నది. కేసు ఇప్పుడే ఎందుకు ఆహ్, ఈ ఛానళ్ళలో ఏదైతే మనం స్పెసిఫిక్‌గా మాట్లాడుతున్నామో ఏ ఛానల్‌లో ఎవరైతే చేస్తారో సాక్షి ఛానెల్ కొన్ని ఛానెల్లుంటాయి. ఏ ఛానెల్ అయితే వాళ్ళకి సపోర్ట్‌గా నిలిచి స్టార్ట్ చేసిర్రో అండ్ ఆమె గూడా ఇన్ని రోజులు సైలెంట్‌గుండి ఇప్పుడెందుకు లేచింది? అండ్ ఆమె గూడా అక్కడ కేసుకు న్యాయం చేయాలనడం కన్నా పవన్ కళ్యాణ్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది? వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్‌నే ఎందుకు టార్గెట్ చేస్తుర్రు? పేరుని నాని రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేసిండు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేసిర్రు? ఎందుకంటే ఆయన న్యాయం చేస్తా అన్నదేమో 2019 ఆ టైంలో నన్ను గెలిపిస్తే నేను మొదటి సంతకం చేస్తా అన్నాడు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ జగన్ ఏం చేసిండు? మొత్తం అందులో ఉన్న అసలు పోలీసులైతే ఏదైతే గ్రహించాలనో అంటే ఇన్ఫర్మేషన్ అది మొత్తం తారుమారు మొత్తం అంతా చేసినంక ఈయన పోయి పవన్ కళ్యాణ్ పోయి టెస్ట్ చేత్తడా? పవన్ కళ్యాణ్ పోయి అన్నీ చేసుకొస్తాడా? పవన్ కళ్యాణ్ పోయి రిపోర్ట్‌లు అన్నీ రాసుకొస్తాడా? చేయాల్సింది ఎవరు? పోలీసులోళ్ళు. వాళ్ళే మొత్తం చింగిల్ పింగిల్ చేసినంక ఇప్పుడు లాస్ట్‌కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారా మీరు? ఇప్పుడు 2024కి రాంగానే ఆ కేసులో ఒకసారి డీజీపీ గారికి చెప్తే ఆళ్ళు ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మించి వాళ్ళేం చేస్తారు? మళ్ళీ సీబీఐ రావాల్సిందే. సీబీఐ వచ్చి సో, ఫస్ట్ నుంచెల్లి అసలు ఎక్కడి నుంచి జరిగిందో మొత్తం తోడి అన్ని చేస్తేనే దీనికి ఆన్సర్ వస్తది.
దీనికి ఆన్సర్ రావాలంటే కొంచెం టైం పడుతది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకున్న అధికార పరిధిలో నేను ఆహ్, డిప్యూటీ సీఎంగా నేను ఫస్ట్ హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి ఇది ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సో, ఎమ్మెల్యేలతోటి కూడా అదే మాట్లాడుతున్నా. దీన్ని ఫార్వర్డ్ చేసి దీన్ని ఇంతకు మించి నేను మాట్లాడింది ఏం లేదు. ఇంతకు మించి ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి, అధికారంలో అంటే ఒక స్థాయిలో ఉన్నా కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగడానికి లేదు. సో, అధికారులకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆయన కాదు కదా చేయాల్సింది. ఆయన ఇంతవరకు చేసుకొస్తేనే ఆయన ఏదో బురద జల్లుతుర్రు. సో, ఇంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా ఏం చేస్తారు? ఇంకా మాట జారితే ఇంకేమంటారు? సో, మొత్తం న్యాయం జరిగేదాకా ఆయన మూసుకొని ఉండడమే ఆయన కరెక్ట్‌గా సైలెంట్‌గా ఉన్నదే నయం. మూసుకొని అనొద్దు గాని. పవన్ కళ్యాణ్ గారు మొత్తం న్యాయం అయిపోయి, మొత్తం ఆళ్ళకు న్యాయం జరిగేదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నదే నయం. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలలో 2019 అంతకుముందు టీడీపీ ఉన్నది, ఏది ఉన్నదో పక్కకెట్టేస్తే వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. ఈ టైంలో ఈ 5 సంవత్సరాలలో నువ్వేం న్యాయం చేయలేకపోయావు జగన్ గారు. ఈళ్ళు. ఇప్పుడొచ్చింది అటు ఇటు తిరిగి పవన్ కళ్యాణ్‌కి టార్గెట్ చేసిర్రు. సో, ఇదంతా చూస్తుంటే ఇదొక రాజకీయ అంశం. ఎందుకంటే ఒకటి జగన్ గారిని విషయంలో ఒక్కటే విషయం మాట్లాడాలనుకుంటున్నా. వాళ్ళ పెదనాన్న వివేకానంద హత్య కేసు ఏదైతే ఉందో ఇప్పటికి కూడా తెలీదు. వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న కేసే వాళ్ళది ఇంకా 100% బయటికి రాలేదు ఈ నిజాలు. ఈ పుసగాలి కేస్‌ని ఎట్లా రప్పిస్తారనుకున్నారు మీరు? సో, అప్పుడే అందులో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఏదో జరిగింది. డీఎన్ఏ చేంజ్ అయిందా? అది ఇది రిపోర్ట్స్ చేంజ్ అయినాయా? ఏదో అయిపోయింది అందుల. మతలబ్ చేసేసిర్రు. దాన్ని జమ్మల్ బై మామూలు చేసిర్రు. సో, ఇప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ రాబట్టాలంటే కొంచెం టైం పడతది. అది మరి సీబీఐ వాళ్ళు తీసుకుంటారా అంటే వాళ్ళు తీసుకుంటలేరట. దానికి రీజన్ ఏమై ఉంటదనేది రాజకీయ కోణమే అది. సో, అది గూడా మరి వాళ్ళ దగ్గర నిజంగానే స్టాఫ్ తక్కువున్నారా? లేదంటే ఎవరైనా ప్రెషరైజ్ చేస్తుర్రా? అదంతా మనం 100% చెప్పలేం. సో, పవన్ కళ్యాణ్ గారే దీనికి మొత్తం బాధ్యత వహించి, పవన్ కళ్యాణ్ గారే మొత్తం చేయాలనుకోవడం కూడా కరెక్ట్ గాదు. సో, ఆయన చేస్తున్న కాడికి ఆయన చేస్తుండు. అది మొత్తం రిజల్ట్ అచ్చి, దాని న్యాయం అంటే నేరస్తులు మొత్తం శిక్షించబడేదాకా వెయిట్ చేస్తే బావుంటది. సో, ఇప్పుడు ఒక కామెంట్ చూసినా నేను. ఆ కామెంట్ బాగా అనిపించింది. ఒక చోట యాక్సిడెంట్ జరిగిందనుకోండి. ఫస్ట్ వెళ్లి వాడు తీసుకుపోయి హాస్పిటల్‌లో చేర్పించిండనుకోండి ఒక వ్యక్తి. హాస్పిటల్‌లో ఎళ్ళిన తర్వాత అదే వ్యక్తి కాపాడబడిన వ్యక్తి ఆహ్, ఇతన్ని టార్గెట్ చేయడం అంటే గుద్దినోడిని టార్గెట్ చేయకుండా ఇతన్ని టార్గెట్ చేస్తే ఎంత బాధగా ఉంటది. సో, నువ్వు ధర్నా చేయాలనుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి ధర్నా చేసిన ఒక పద్ధతి గాని, పవన్ కళ్యాణ్‌ని నిందించడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు న్యాయం అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇంకా టైం ఉంది. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలలో నువ్వేం చేసినావో తెలవది. అంతకుముందు ఆ కేసుకు ముందు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. నువ్వు గెలిపియాల్సిన టైంలో ప్రజలు గెలిపించలేదు. 2019లో గెలిచుంటే మేబీ అప్పుడు మ్యాటర్ చేంజ్ అయితుండే కావచ్చు. ఎందుకంటే అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తుండే సీఎంగా సో 100% న్యాయం చేపిస్తుండే. సో 2019 నుంచెల్లి 2024 మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. 2024లో పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా అది 100% గెలుపు కాదు. 24 సీట్లొచ్చినాయి. డిప్యూటీ సీఎం అయింది కరెక్టే. అధికారం మొత్తం ఎవరి చేతిలో ఉంటది? సో ఈ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అధికారం అనేది 100% ఉన్నోళ్ళే చేయగలుగుతారు. సగం సగము ఈ డిప్యూటీ సీఎం అంటే సీఎం కన్నా నెక్స్ట్ కాదు. పేరులోనే ఇప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ అని ఉంటది. మీకు తెలిసే ఉంటది ఊర్లలో. సర్పంచ్‌కి ఎక్కువ ఉంటది గానీ, ఉప సర్పంచ్ అంటే ఏముంటది? ఏముండదు పేరు తప్ప. ఇది కూడా గంతే. సో, అన్ని పరిశీలనలు తీసుకోవాలి. సో, ఒక చిన్న అంటే బురద జల్లడం ఈజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద. కానీ ఆయనకేం అవసరం చెప్పండి? సుగాలి హత్య కేసు తీసుకొని ఇంత మాట్లాడాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సైలెంట్‌గా ఉంటే రోజులు గడుస్తా ఉంటే ఇంకో 4, 5 3, 4 నెలలు 4 ఏళ్ళు గడితే సంవత్సరాలు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ అధికారం టైంలో కొంచెం నాటకం ఆడితే గెలిచేయొచ్చు గదా! ఆయన ఎందుకు నేను ఇంకా రిపోర్ట్‌లను అందించాలనుకుంటున్నా. ఇంకా నేను డీజీపీ వీళ్ళకు చెప్దాం అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్ తర్వాత మాట్లాడిద్దాం అనుకుంటున్నా అని ఆయన ఎందుకు అంటుండు? ఆయనకి ఎంతో కొంత ఉన్నది కాబట్టి. 5 సంవత్సరాల్లో మీరేమో అంతకుముందు ఆళ్ళేమో చేస్తారు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో మీరేమో చేస్తారు. ఇప్పుడొచ్చేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు. అందులో లోపల మ్యాటర్ నాకు తెలిసినంత వరకు 2019లో సీఎం గిట్ల పవన్ కళ్యాణ్ అయ్యుంటే దీనికి 100% న్యాయం జరిగేది అప్పుడే. అప్పుడు గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు గెలిచినా సగం సగం గెలిపే. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తదో తెలీదు. సో, ఈ గ్యాప్‌లో న్యాయం జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. చూడాలి న్యాయమే జరుగుతదని అనుకుంటున్నా. కానీ కొంచెం టైం పడతది. అన్నీ
రావాలి. అన్ని టైం కుదిరి రావాలి. అన్నీ జరిగినప్పుడే వస్తది. థాంక్ యూ.